కాయలు కోసుకొచ్చి పచ్చికాయలు పై తొక్క తీసేసి శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసి మధ్యాహ్నం దాకా ఎండబెట్టాలి. ఆ మధ్యాహ్నం దాకా ఎండబెట్టిన ముక్కలు చేతికి అంటుకోకుండా కలుపుకొని తెచ్చేసుకుని కొంచానికి తవుడు కారం, సాల్ట్ ఉప్పు, సాల్ట్ ఎల్లుల్లిపాయలు, ఒక గ్లాసు పిండి మెంతిపిండి వేసి కలిపేయాలి. కలిపేసి ఒక డబ్బాలో పెట్టాక 3 రోజులు పోయాక మళ్ళీ ఆ డబ్బాలో తీసి ఒక గిన్నెలో వేసి మొత్తం అంతా తిరగమరగ అంతా కలిపేశాక అప్పుడు డబ్బాలోకి ఎత్తుకోవాలి. వేరుశనగ నూనె వాడాలి. తడిసే తగలకూడదు అసలు పచ్చడికి. హెమ్మి కోసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇలాగ పలసటి పేపర్ మీద ఎండబెట్టుకోవాలి. ఎక్కువ ఎండ తగిలితే 4-5 గంటల్లో ఎండిపోతాయి. లేదంటే సాయంకాలం దాకా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండేటప్పుడు చేతికి తడి అంటుకోలేకుండా చూసుకోవాలి. ఇలా ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి. ఇవి బాగా ఇప్పుడు తడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవ్వదు. మీరు మధ్యాహ్నం దాకా ఎండితే సరిపోతుంది. సాయంకాలం తీసుకుని పచ్చడి కలుపుకుంటాం అన్నీ వేసుకుని. ఎండిన మామిడికాయ ముక్కలు ఇవి. అందులో తగినంత మెంతిపిండి వేస్తున్నాం. 2 టీ గ్లాసులు అంటే కొంచానికి గ్లాసులు మెంతులు, కొంచానికి గ్లాసులు మెంతులు వేపేసి లైట్గా వేపేసి పొడిసి వేస్తాం మెత్తగా. కొంచానికి తవుడు చప్పున కారం, అది 2 కొంచాల ముక్కలు. మేమంటే కారం ఇంట్లో పట్టించుకొని ఉంచుకున్న కారం, మరి ఆవకాయ కారం. ఆవకాయ కారం ఉప్పు శుభ్రం కడిగేసి ఎండపోసేసి ఆడిచ్చి గడ్డలు ఉప్పు ఉంటుంది కదా, అది కడిగేసి శుభ్రంగా ఎండలో పోసేసి ఎండిపోయాక మిక్సీ పెట్టుకొని మెత్తగా ఆడించుకుని డబ్బాలో పోసుకుని తవుడు మొత్తం అన్నీ కలిపేయాలి. పచ్చి ముక్కలు కొలత, ఎండిపోయిన ముక్కల కొలత కాదు. పచ్చి ముక్కలకు కొంచానికి తవుడు ఉప్పు, తవుడు కారం, సాల్ట్ ఉప్పు, ఎల్లిపాయ గుడ్లు అరసాల్డు. మధ్యలో కొంచెం ఒక పావు లీటరు ఆయిల్కి వేరుశనగ నూనెకి చిన్నది వేడి చేసుకుని గోరువెచ్చని నూనె వేస్తాను. కనవ నూనె అంతా చల్లటి నూనె చల్లారి పెట్టేసాను. ఈ ఎండుమిరపకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. కారం అది బయట కొన్నది కాదు, ఇంట్లో తయారు చేసుకున్న కారం. పెట్టుకోవచ్చు, బయట దాంతో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు అలవాటు లేక ఇంకా ఇంట్లో తయారు చేసుకుంటాం. కొంచానికి కేజీన్నర దాకా పడుతుంది ఆయిల్. దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. తడిసేది తగలకపోతే 2 సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది. తడిసేది తగలకపోతే ఇదంతా అయ్యాక ఒక బకెట్ కానీ డబ్బా కానీ తీసుకుని అడుగుని కొంచెం ఆయిల్ పోసుకుని అందులోకి బాగా కలిపింది ఇందులోకి వేసుకుని ఉంచుకోవాలి. ఇది 3 రోజులు అయ్యాక మళ్ళీ ఇంకో పళ్ళులో వేసుకుని బాగా కలుపుకుని అప్పుడు ఉప్పు కారం సరిపోతే కలుపుకోవచ్చు. మళ్ళీ
కొంతమంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కలుపుకోవచ్చు. ఇది 3 రోజులు పోయేసరికి మనం వేసిన నూనె అదిని తేరుతుంది, బాగుంటుంది. భోజనంలో అన్నా తినొచ్చు, రైస్లో తినొచ్చు, మామూలు ఇడ్లీలో తినొచ్చు, చపాతీలు ఇష్టపడిన వాళ్ళు పర్వాలేదు. మాకే ఇష్టంగా ఉన్న వాళ్ళు తినొచ్చు, పర్వాలేదు. దేంట్లో అన్నా కలుపుకోవచ్చు. కానీ వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి తింటే పిల్లలు అది కూడా బాగా ఇష్టపడతారు. ఆ మిగిలిన ఆ పళ్ళులో, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంతకుముందు పూర్వం చేసేవారు కదా, అలాగా కొంచెం అన్నం కలిపి అందరికీ పెద్దవాళ్ళు ముద్దలుగా తినిపిస్తారు. అది ఎంతో టేస్టీగా ఉంటుంది. వాటర్ ఆయిల్ పోసి కొంచానికి కేజీన్నర సుమారు పడుతుంది, ఆయిల్ పడుతుంది బాగా. కలిపిన ముద్దల్ని అందరికీ ఒక్కొక్కరికి వాళ్ళ తాతమ్మ అందరికీ ఒక్కొక్క ముద్ద చెప్పని తినిపిస్తుంది. అది ఉంటుంది. ఎమ్మిగా ఉందా? చెప్పండి ఎలా ఉంది ఏంటి? చిన్న చిన్న ముద్దలు చేపెట్టు. చిన్నది ఎలా ఉంది చెప్పండి మరి. తాతమ్మ అంత కష్టపడి పెడుతుంది కదా, ఎలా ఉంది? మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళు. మా అమ్మ అలాగే పెట్టేది. మా అమ్మ పెట్టేది అలాగే. థ్యాంక్ యూ.